ఓకే అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో పెద్ద ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత ఇప్పుడు కన్ఫర్మ్ గా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే బుచ్చిబాబు గారు అండ్ రామ్ చరణ్ గారు కార్ లో వెళ్తూ ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది. సో దాని గురించి ఏం చెప్తారు? జూన్ 4న వస్తుంది పెద్ది, అందరినీ చంపేస్తుంది గుద్ది గుద్ది. అదే బ్రో, గట్టిగా చెప్పాలంటే ఈసారి సినిమా వస్తుంది, అందరినీ చేస్తుంది, ఇదైతే ఖచ్చితంగా. సో ఈ సినిమా ఎలా ఉంటుందంటే గట్టిగా ఒక్కొక్కడికి ఎవరికి దింపాలో వాళ్ళకి రాటి దింపేస్తుంది బ్రో. ఏం భయపడకండి, సినిమా అయితే మంచి హిట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా రామ్ చరణ్కి ఇది ఒకటి బిగ్ హిట్లు అయితే వస్తుంది, నేనైతే కోరుకుంటున్నాను నిజంగా. అంటే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కదా, ఇప్పుడు ఎలా నమ్మాలి ఏంటి అంటున్నారు. ట్రైలర్ వస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూస్ అవుతున్నాయి కదా కొంతవరకు థియేటర్ విషయం. సో అది పోస్ట్ పోన్ అవ్వడం అనేది వాళ్ళ అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా ఏదో మిస్టేక్ అవ్వడం వల్లనో లేకుంటే వాళ్ళ షూటింగ్లో ఏమైనా లేట్ అవ్వడం వల్ల దాని వల్లనే పోస్ట్ పోన్ అనేది అవుతుంది. కానీ ఇదేం వాళ్ళు కావాలని పోస్ట్ పోన్ చేసింది కాదు. సో ఇప్పుడైతే వాళ్ళంతా చూసుకొని ప్యాచ్ వర్క్ ఇచ్చే మొత్తం చేసుకొని వస్తున్నారు. సో ఇదంతా చేసుకొని వస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అన్ని సర్వం సిద్ధమై వస్తున్నారు. ఈసారి అన్న బ్యాట్తో కాదు, గదతో కూడా కొడతారు. అంటే ఇప్పుడు థియేటర్ ఇష్యూస్ అవుతున్నాయి, సింగిల్ థియేటర్స్ ఆపేస్తాము, మాకు పర్సంటేజ్ కావాలి సినిమాలో అని చెప్పి వాళ్ళు ఆపేస్తాము. అంటే సింగిల్ స్క్రీన్లకి ఏం ప్రాబ్లం అయిందంటే ఇన్ని రోజులుగా చిన్న సినిమాలు ఉన్నప్పుడు ఈ పర్సంటేజ్ అనేది ఎవరు అడగలేదు. సో ఇప్పుడు పెద్ద సినిమా వచ్చేస్తుంది, మాకు ఇప్పుడు పర్సంటేజ్ కావాలి అంటే ఎట్లా మరి? ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడు పర్సంటేజ్ అడిగితే చిన్న సినిమా వచ్చినప్పుడు కూడా అదే పర్సంటేజ్ అడిగితే బాగుంటుంది మరి.